కాబట్టి నాయన నువ్వు ఔషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఔషధులు. ఆ 4 ఔషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆ 4 ఔషధులు పట్టరమన్నారు. అంతే, మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు మలయ పర్వతం మించి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్లి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే, కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. ఔషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఔషధుల్ని వెతుకుతుంటే ఈ ఔషధులు పట్టికెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఔషధుల్ని దాస్తారా? ఉండండి, మీ పని చెప్తానన్నారు. యక్షులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో తెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ ఆకాశ మార్గంలో గరుత్మంతుడుస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఔషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి, ఆ ఔషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు. కాపాడి తీరుతారు మహానుభావుడు.